సజ్జల భార్గవ రెడ్డి మీద ఆర్ఎస్ఎస్ సీరియస్గా ఉన్నట్లుగా సజ్జల భార్గవ రెడ్డి మీద ఆర్ఎస్ఎస్ కేసు నమోదు చేసింది అన్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ ఒక సర్వే నిర్వహించిందని, ఆ సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతోంది అంటూ వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించి కొంతమంది దీన్ని క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ సజ్జల భార్గవ రెడ్డి మీద చాలా సీరియస్గా ఉండి కేసు నమోదు చేసింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఆర్ఎస్ఎస్ సజ్జల భార్గవ రెడ్డి మీద చాలా సీరియస్గా ఉన్నట్లుగా, ఆయన మీద కేసు నమోదు చేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆర్ఎస్ఎస్ చేసినట్లుగా ఒక సర్వేని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ సర్వే ప్రకారంగా సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీఏ అధికారంలోకి రాబోతున్నట్లుగా వాళ్ళు క్రియేట్ చేశారు. దాని మీద ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్గా ఉన్నట్లుగా సజ్జల భార్గవ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి ఆయన మీద కేసు నమోదు చేసినట్లుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు జూన్ 4వ తారీఖున రిజల్ట్ రాబోతున్నాయి. ఈ లోపుగానే ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి రకరకాలు వస్తూ ఉన్నాయి బయటికి. తర్వాత లోకల్ కానీ లేదా నేషనల్ కానీ సర్వేలు అన్నీ చాలా వస్తున్నాయి. వీటిల్లో పార్టీలు మ్యానిపులేట్ చేసేటువంటి సర్వేలు కొన్ని ఉన్నాయి. అటు తెలుగుదేశం పార్టీ కొన్ని మ్యానిపులేట్ చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరికొన్నిటిని మ్యానిపులేట్ చేస్తుంది. వాటిలో టైమ్స్ నౌ లాంటివి ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిపులేట్ చేసినటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. సరే, ఇప్పటివరకు సర్వేలను మేనేజ్ చేశారంటే ఓటర్స్ యొక్క మూడుని మార్చడానికి వీళ్ళు చేస్తూ ఉంటారని చెప్పి అనుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ను కూడా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అంటే ఏ స్థాయిలో మైండ్ గేమ్ ఆడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అయిందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎగ్జిట్ పోల్స్ జూన్ 1వ తారీఖున సాయంత్రం 6:30కి అఫీషియల్గా అనౌన్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఆయా సంస్థలు, లోకల్ కానీ నేషనల్ కానీ ఇవన్నీ కూడా. వీటిల్లో లోకల్గా ఉండేటువంటి కొన్ని సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇవ్వడానికి రెడీ అయిపోయినాయి. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టైఅప్ అయ్యి అవి ఎగ్జిట్ పోల్స్ని ఇవ్వడానికి ఆర్థికంగా సహాయ సహకారాలని అందుకున్నాయి. సో కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇస్తారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ను కూడా మేనేజ్ చేసే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే కౌంటింగ్ రోజు ఏజెంట్లు నిలబడతారా, అసలు గట్టిగా నిలబడే అవకాశం ఉందా లేదా అనేది వాళ్ళకు ఉన్నటువంటి అనుమానం. దానికి కారణం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు కదా, కౌంటింగ్ రోజు చట్టము నియమాలు నిబంధనలు అని చెప్పి కాముగా ఉండేవాళ్ళు అవసరం లేదు, కౌంటింగ్ని వీలున్నంత వరకు అడ్డుకునే వాళ్ళు కావాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దాని మీద కేసు కూడా నమోదైంది ఆయన మీద. ఇప్పుడు ఏజెంట్ల కోసం ఈ ఎగ్జిట్ పోల్ని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎగ్జిట్ పోల్స్లో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పి కొన్ని సంస్థలన్నా కానీ చెప్తే అప్పుడు ఏజెంట్లు ముందుకు వచ్చేట అవకాశం ఉంది. ఒకవేళ కేసులు పెట్టించుకోవడానికి కూడా ధైర్యంగా ముందుకు వస్తారు. ప్రభుత్వం మారుతుందని చెప్పేసి ఒక సంకేతం వెళ్ళినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చేసి ప్రత్యర్థి పార్టీలు ఎదుర్కొని కేసులు పెట్టించుకోవడానికి సిద్ధపడరు. అందుకే ప్రభుత్వం రాబోతుందని చెప్పడానికి కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేస్తుంది. మేనేజ్ చేయడంతో పాటు కొన్ని సంస్థలు చేసినటువంటి పోస్ట్ పోల్ సర్వేలని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకించి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి మొత్తానికి హెడ్గా చేస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇలాంటి ఫేక్ సర్వేలు కానీ ఫేక్ పోస్ట్ పోల్ సర్వేలు కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఆర్ఎస్ఎస్ పేరుతోటి 2 రోజుల నుంచి ఒక సర్వే వైరల్ అవుతుంది. ఆర్ఎస్ఎస్ సర్వేలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలో రాబోతుంది, 120 నుంచి 130 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది అని ఆర్ఎస్ఎస్ పేరుతోటి ఒక సర్వే విడుదల చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అసలు ఆర్ఎస్ఎస్ అనేది ఎప్పుడు సర్వేలు చేయదు, కానీ ఆర్ఎస్ఎస్ సర్వేలు చేసింది. బీజేపీకి అనుబంధంగా ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ సర్వేలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వస్తుందని చెప్పి పోస్ట్ పోల్ సర్వే చేశారు. వాళ్ళ సర్వే ప్రకారమే జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం అవుతారని చెప్పేసి వాళ్ళు
ఊదర కొడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ కాముగా ఉన్నది కదా. ఇప్పుడు సంఘ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అందరికీ తెలుసు. ఆర్ఎస్ఎస్ కన్నెర చేసింది. కన్నెర చేసి అసలు మాకు సర్వేలు చేసేటువంటి అలవాటే లేదు, అసలు సర్వేలు మేము ఎప్పుడు చెయ్యము, ఎలక్షన్లో మేము ఎప్పుడు పార్టిసిపేట్ చేయము, అసలు ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటి సర్వేలు చేసేటువంటి ఆనవాయితీ లేదు అసలు ఆర్ఎస్ఎస్ పార్టీకి, అలాంటి అలవాటే లేదు. అలాంటప్పుడు అసలు ఆర్ఎస్ఎస్ పేరుతోటి మీరు సర్వే ఏ విధంగా సర్క్యులేట్ చేస్తారు అనే దాని మీద వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు పెట్టారు. సైబర్ కేసు పెడితే దాని మీద ఇప్పుడు మరి కేసు కట్టారో లేదో తెలియదు, ఇది మామూలు అని చెప్పి వదిలిపెట్టారో, మొత్తం మీద వాళ్ళైతే కంప్లైంట్ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అది మా సర్వే కాదు, మా పేరుతోటి సర్వే రిలీజ్ చేశారు కొంతమంది, సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు పెట్టినటువంటి కంప్లైంట్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి అడుగడుగున మైండ్ గేమ్ ఆడుతూ వస్తుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజల్లోకి రాలేదు. ఆయన ప్రజల్లోకి వచ్చింది ఎప్పుడు సిద్ధం సభల ద్వారా వచ్చారు. ఎలక్షన్ కోడ్ రావడానికి కొన్ని రోజులు ముందుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నుంచి మొత్తం ఆయన హోర్డింగ్స్ 300 డిగ్రీలు ఎటు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనపడేలాగా హోర్డింగ్లు వేయించారు. దాదాపు 300-400 కోట్లు దానికి ఖర్చు పెట్టేశారు. ఆ తర్వాత ఏం చేశారు, మేమంతా సిద్ధం అంటూ బస్సు ఎక్కారు. ఆ బస్సు కోసం 40-50 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రభుత్వ ధనమే ఖర్చు పెట్టి బస్సులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ బస్సులో ఆయన బస్సు దిగకుండా చివరి రోజుల్లో 2-3 సార్లు దిగాడు తప్పితే బహిరంగ సభల్లో ఆ బస్సులోనే దండం పెట్టుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన రాక సందర్భంగా దాదాపు 300 మంది ఆయన బస్ తోటి ఫాలో అవుతుంటే పోలీస్ సిబ్బంది 3 అంచెల భద్రతతోటి, ఇక ఆయన వస్తున్నాడు అని అనగానే దాదాపు 2-3 వేల మంది పోలీసులతోటి రక్షణ కల్పిస్తూ చెట్లు చుట్టూ రోడ్డుకి ఇటువైపు ఉండే చెట్లన్నింటినీ నరికేసి కొట్టేసి ఇలా చేసుకుంటూ వచ్చారు. ఇన్ని చేసినప్పటికి కూడా ఆయన ప్రచారంలో ఆయన మీద చెప్పులు రాళ్ళు వేశారు. అంటే ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పులివెందుల్లో ఆయన భార్య భారతిరెడ్డి వెళ్తే ఆమెను నిలదీసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఆయన మొత్తం అసలు ఆయన పరిపాలన మీద చర్చ జరగకుండా కేవలం వ్యక్తిగతమైనటువంటి విషయాల మీద తీసుకొచ్చేసి కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన ఓట్లు సంపాదించుకోవాలనేటువంటి ఒక భావోద్వేగాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. దానికి క్లాస్ వార్ అనేటువంటి ఒక పేరు పెట్టి భావోద్వేగాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం చేశారు. అంతకు మించి ఆయన ఎక్కడ కూడా 5 సంవత్సరాలు ఆయన పరిపాలన మీద మ్యాండేటరీగా తీసుకోలేదు, ఆయన పరిపాలన మీద మాట్లాడలేదు ఆయన. కానీ ఓటర్లు నేను న్యాయం చేస్తే నేను మీకు ఓటు అని చెప్పి అంటూ మొదలుపెట్టాడు ఆయన. ఓటర్లు సహజంగానే పరిపాలన నచ్చితేనే ఓటేస్తారు, నచ్చకపోతే ఓటేరు కదా. సో అది కొత్త తరహాగా ఈయన అడిగినట్టు ప్రొజెక్ట్ చేశారు. ఐప్యాక్ని పెట్టుకొని ఆయన కొన్ని మ్యాజిక్స్ చేసి సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఆయన సైంటిఫిక్ అసలు ఆయన పరిపాలన మీద చర్చ జరగకుండా ఈ ఎలక్షన్లో కంప్లీట్ చేశారు. సో ఇలా సర్వేలు, ఆ తర్వాత సర్వేలను మ్యానిపులేట్ చేసి నేషనల్ అలాగే లోకల్ ఛానల్ కొన్ని సర్వేలు మేనేజ్ చేసి మైండ్ గేమ్ ఆడారు. ఆయన ఇంటర్వ్యూలో కూడా మైండ్ గేమ్ ఆడాడు. కొన్ని సెలెక్టెడ్ టీవీ ఛానల్స్ని ఎంచుకొని ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడ కూడా మైండ్ గేమ్ ఆడారు. ఇప్పుడు తీరా కౌంటింగ్ వచ్చే సమయానికి ఎగ్జిట్ పోల్స్ని కూడా మేనేజ్ చేసి మైండ్ గేమ్ ఆడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. పోస్ట్ పోల్ సర్వేలు అంటూ ఆర్ఎస్ఎస్ పేరును కూడా ఉపయోగించుకోవటం అనేది ఆయన మీద వచ్చినటువంటి ప్రధానమైన అభియోగం. ఇప్పుడు సోషల్ మీడియా మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్ఎస్ఎస్ కంప్లైంట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద కూడా. కాబట్టి ఆయన ఎగ్జిట్ పోల్స్ని మేనేజ్ చేస్తున్నారు, పోస్ట్ పోల్స్ని మేనేజ్ చేశారు సర్వేలని. సో ఆయన జూన్ 4 వరకు బహుశా నేను అనుకోవటం ఇలాంటి మైండ్ గేమ్లు ఆడుతూ పోతుంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మాత్రం దానికి బ్రేక్ వేసిందని చెప్పి చెప్పొచ్చు. బట్ ఎగ్జిట్ పోల్స్ని మాత్రం మ్యానిపులేట్ చేస్తారని చెప్పి అంటున్నారు. ఏమేమి ఎగ్జిట్ పోల్స్ని మేనేజ్ చేసే అవకాశం ఉందో అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.